గాలిలో ఎగురుతూ నిద్రపోయే పక్షిని మీరు ఎప్పుడైనా చూసారా? మెరిసే కార్ యొక్క రహస్యం ఏంటి? ఒక్క చెట్టుని కూడా నరకకుండా తయారు చేసిన టిష్యూ పేపర్ గురించి మీకు తెలుసా? ఇటువంటి ఎన్నో అమేజింగ్ ఫ్యాక్ట్స్ కోసం ఈ వీడియో మొత్తం చూడండి. ఫ్యాక్ట్ నెంబర్ 15. చైనా ఒక కొత్త లాని తీసుకొచ్చింది. ఈ లా ప్రకారం చైనాలో ఎవరైనా కానీ వారి ఫేస్ని స్కాన్ చేయకుండా ఫోన్ని కొనకూడదు, అలాగే సిమ్ కార్డ్ని కూడా కొనకూడదు. ఇంటర్నెట్లో ఏదైనా బ్రౌజ్ చేస్తున్నా కూడా ఫోన్లో మన ఫేస్ని స్కాన్ చేసుకుంటుంది. ఒకవేళ ఆ వెబ్సైట్ నుంచి ఏదైనా సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ లీక్ అయితే ఆ సమయంలో ఆ వెబ్సైట్ని ఎవరు వాడారో మనకు తెలిసిపోతుందని చైనా ఈ లాని తీసుకొచ్చింది. ఫ్యాక్ట్ నెంబర్ 14. చాలామంది గూగుల్ లాంటి పెద్ద పెద్ద కంపెనీస్లో జాబ్స్ తెచ్చుకోవాలంటే ఎక్కువ క్వాలిఫికేషన్స్ ఉండాలని అనుకుంటారు. కానీ గూగుల్లో పనిచేసే వారిలో 14% ఎంప్లాయీస్ అసలు కాలేజ్కి వెళ్లకుండానే గూగుల్లో జాబ్ని సంపాదించారు. గూగుల్ సర్టిఫికేట్స్ని కాకుండా వాళ్ళ స్కిల్స్ని చూసి 12th స్టాండర్డ్ తర్వాత వాళ్ళని హైర్ చేసుకుంది. ఫ్యాక్ట్ నెంబర్ 13. మనం బైక్స్ మీద, కార్స్ మీద, అలాగే ప్రతి వెహికల్ మీద నెంబర్ ప్లేట్స్ని చూసే ఉంటాం. కానీ యాపిల్ CEO అయిన స్టీవ్ జాబ్స్ కార్కి అసలు నెంబర్ ప్లేట్ ఉండదన్న విషయం మీకు తెలుసా? కాలిఫోర్నియా వెహికల్ లా ప్రకారంగా ఒక కార్ ఓనర్ తన కార్ని కొన్న 6 నెలల్లో నెంబర్ ప్లేట్ని కార్కి ఉంచాలి. కానీ స్టీవ్ జాబ్స్కి తన ప్రైవసీ లీక్ అవ్వడం ఇష్టం లేదు. అందుకే స్టీవ్ జాబ్స్ ప్రతి 6 నెలలకి సేమ్ కలర్, సేమ్ కంపెనీ కార్ని కొంటూ ఉంటారు. అందువలన స్టీవ్ జాబ్స్ కార్కి ఎప్పుడూ నెంబర్ ప్లేట్ ఉండదు. ఫ్యాక్ట్ నెంబర్ 12. మనం ఎక్కడ ఉన్నా మనకి డైలీ యూజ్ చేసే వస్తువులు అవసరమవుతూ ఉంటాయి. మరి ఇదే సిచ్యువేషన్ ISSలో ఉన్న యాస్ట్రోనాట్స్కి కూడా వస్తూ ఉంటుంది. నాసా ద్వారా ఏదైనా నాన్ టెక్నికల్ డివైస్ పాడైపోయిన సమయంలో కానీ లేక విరిగిపోయిన సమయంలో కానీ వస్తువులను నాసా ISSకి ఈమెయిల్లో పంపుతుంది. మరి వస్తువులను ఈమెయిల్లో ఎలా పంపిస్తారనుకుంటున్నారా? నాసా ఒక ప్రెస్ కాన్ఫరెన్స్లో ఈ విషయం గురించి చెప్పింది. వాళ్ళు ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో అడ్వాన్స్డ్ 3D ప్రింటర్ని ఇన్స్టాల్ చేశారు. దీని ద్వారా చిన్న చిన్న వస్తువులను నాసా ఈమెయిల్లో పంపుతుంది. దీనితో ISS ఆ వస్తువుని 3Dలో ప్రింట్ చేస్తుంది. ఫ్యాక్ట్ నెంబర్ 11. మనం మార్కెట్లో చాలా జీబీల స్టోరేజ్ ఉన్న పెన్ డ్రైవ్స్ని, అలాగే హార్డ్ డ్రైవ్స్ని వాడుతూ ఉంటాం. ఇవి ఎంత పెద్ద డేటాని అయినా ఈజీగా స్టోర్ చేస్తూ ఉంటాయి. మరి మన బ్రెయిన్ కెపాసిటీ ఎంత ఉంటుంది అంటే మీరు చెప్పగలరా? ఒక రీసెర్చ్ ప్రకారం మన బ్రెయిన్ యొక్క డేటా కెపాసిటీ 256 ఎక్స్ట్రా బైట్స్ ఉంటుంది. దీనిని మనం జీబీలోకి కన్వర్ట్ చేస్తే 556 బిలియన్ జీబీల డేటా ఉంటుంది. ఇది మనం మామూలుగా వాడే కంప్యూటర్లలో ఉన్న 120 కోట్ల హార్డ్ డిస్కులతో సమానం. ఫ్యాక్ట్ నెంబర్ 10. ప్రపంచంలో పెద్ద పెద్ద దేశాలలో మెడికల్ పోర్టల్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. ఇది ఒక అడ్వాన్స్డ్ డ్రోన్ పోర్టల్. దీన్ని పెద్ద పెద్ద హాస్పిటల్స్లో ఉంచుతారు. ఈ పోర్టల్లో ఒక డ్రోన్ ఉంటుంది. ఈ పోర్టల్స్ కోసం డెవలప్ చేసిన సాఫ్ట్వేర్లలో మెడిసిన్స్, వ్యాక్సిన్స్, అలాగే బ్లడ్ శాంపుల్స్ లాంటివి ఒక బాక్స్లో పెట్టి డెలివరీ పాయింట్ని సెట్ చేస్తే ఆ డ్రోన్ ఆ శాంపుల్స్ని హాస్పిటల్కి, అలాగే ప్రజల దగ్గరికి తీసుకెళ్తుంది. ఈ టెక్నాలజీ ద్వారా డాక్టర్స్ ఎన్నో వేల మంది ప్రజల ప్రాణాలను కాపాడగలుగుతున్నారు. నిజంగా అమేజింగ్ కదా? ఫ్యాక్ట్ నెంబర్ 9. మనలో నడవలేని వారికి, అలాగే డిసేబిలిటీస్ ఉన్న వారి కోసం 1783లో వీల్ చైర్ని కనుగొన్నారు. కానీ ఈ సెక్టార్లో రెవల్యూషన్ తెచ్చే చైర్ గురించి మీకు తెలుసా? USAకి చెందిన మ్యాట్రిక్స్ రోబోటిక్స్ అనే కంపెనీ టెక్ RMD అనే ఒక డివైస్ని తయారు చేసింది. దీని మీద మీరు కూర్చొని కానీ లేదా నిలబడి కానీ సులభంగా ముందుకు వెళ్ళవచ్చు. ఈ మెషిన్లో పవర్ఫుల్ హైడ్రాలిక్స్, అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని వాడారు. అలాగే ఈ డివైస్లో సెల్ఫ్ డ్రైవింగ్ టెక్నాలజీ కూడా ఉంది. దీని ద్వారా మన పని అయిపోగానే కమాండ్ ఇస్తే మనం చెప్పిన ప్లేస్కి అది వెళ్తుంది. మళ్ళీ వాయిస్ కమాండ్తో కానీ లేదా ఫోన్లో యాప్తో కానీ మీ లొకేషన్కి తీసుకురావచ్చు కూడా. ఫ్యాక్ట్ నెంబర్ 8. ఒక టిష్యూ పేపర్ తయారు చేయడానికి ఎన్నో రకాల చెట్లని వాడతారు. కానీ ఎటువంటి చెట్లు లేకుండా కేవలం టాబ్లెట్స్తో తయారయ్యే టిష్యూ పేపర్ని మీరు చూసారా? ఇటువంటి టాబ్లెట్స్లో అమేజింగ్ కెమికల్ అలాగే ఫ్యాబ్రిక్స్ని వాడారు.
మనం వీటిని నీళ్ళలో వేయగానే కెమికల్ రియాక్షన్ జరిగి కొన్ని సెకండ్లలోనే మనకి సాఫ్ట్ మరియు స్ట్రాంగ్ అయిన టిష్యూ పేపర్ వస్తుంది. ఈ టాబ్లెట్స్లో అమేజింగ్ విషయం ఏంటంటే వీటిని తయారు చేయడానికి ఒక్క చెట్టుని కూడా నరకలేదు. ఫ్యాక్ట్ నెంబర్ 7. ఫోరెన్సిక్ ఎక్స్పర్ట్స్ లూమినో కెమికల్ అనే దానిని క్రైమ్ సీన్స్ని ఇన్వెస్టిగేట్ చేయడానికి వాడతారు. ఈ కెమికల్ అనేది ఐరన్, హిమోగ్లోబిన్ లాంటి వేరే వేరే కాంపోనెంట్స్తో రియాక్ట్ అయ్యి లైట్ని ఎమిట్ చేస్తుంది. కానీ ఈ విషయం మీకు తెలుసా? ఈ కెమికల్ని ఒక స్పెసిఫిక్ పెయింట్తో కలిపి లైట్ ఎమిటింగ్ కోటింగ్ కూడా తయారు చేశారు. దీన్ని కార్స్లో ఉన్న ఐరన్ మీద కానీ ప్లాస్టిక్ మీద కానీ పూస్తే అది డిఫరెంట్ ప్యాటర్న్స్తో లైట్ని ఎమిట్ చేస్తుంది. దీని ద్వారా సాధారణంగా కనిపించే ఒక వస్తువు ఎంతో అందంగా కనిపిస్తుంది. ఫ్యాక్ట్ నెంబర్ 6. మనం ఎండలో హెల్మెట్ని వేసుకొని బైక్ని నడపడం ఎంతో కష్టంగా ఉంటుంది. ఎందుకంటే ఆ సిచ్యువేషన్లో హెల్మెట్ మన తలని ఇంకా వేడెక్కేలా చేస్తుంది. కానీ ఇటువంటి హెల్మెట్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. ఈ హెల్మెట్ పేరు ఫెహర్ ACH1. దీన్ని 2018లో USA తయారు చేసింది. ఈ హెల్మెట్లో థర్మో ఎలక్ట్రిక్ టెక్నాలజీ, ఫ్యాన్, అలాగే మన ఏసీలలో ఉండేలాగానే అడ్వాన్స్డ్ కూలింగ్ మాడ్యూల్ కూడా ఉంది. ఒకవేళ టెంపరేచర్ లెవెల్స్ అనేవి పెరిగితే ఈ హెల్మెట్లో ఉండే సెన్సార్స్ వర్క్ చేయడం మొదలు పెడతాయి. ఆ తర్వాత హెల్మెట్లోకి వచ్చే గాలిని కూల్ చేసి హెల్మెట్లో ఉన్న హీట్ని, హ్యూమిడిటీని ఒక ఫ్యాన్ ద్వారా బయటికి పంపుతాయి. ఈ హెల్మెట్ అనేది ఒకసారి ఛార్జ్ చేస్తే 7 గంటల వరకు పనిచేస్తుంది. మరి ఇంతకంటే ఎక్కువ సమయం పని చేయాలంటే మన బైక్ యొక్క బ్యాటరీతో కూడా పనిచేస్తుంది. ఫ్యాక్ట్ నెంబర్ 5. మనం కిక్ బడోస్కి కార్టూన్లో కిక్ చాలా బాగా స్కేట్ బోర్డ్ని వాడే విషయం చూసే ఉంటాం. కానీ మనం స్కేట్ బోర్డ్ని నడపాలంటే మనకి చాలా ప్రాక్టీస్ కావాలి. అలాగే దీన్ని నడపడం కొంచెం కష్టంగా ఉంటుంది కూడా. కాబట్టి ఇటువంటి ప్రాబ్లమ్స్ ఏమీ లేకుండా ఉండడానికి వన్ వీలర్ అనే కంపెనీ వన్ వీలర్ TXR అనే ఒక అమేజింగ్ బోర్డ్ని లాంచ్ చేసింది. ఇది చూడడానికి ఒక స్కేట్ బోర్డ్ లానే ఉంటుంది, కానీ ఇందులో ఒక పెద్ద వీల్ని యూజ్ చేశారు. అలాగే దీంట్లో సెల్ఫ్ బ్యాలెన్సింగ్ టెక్నాలజీని వాడడం వలన ఎటువంటి రోడ్స్ మీదనైనా సులభంగా వెళ్ళవచ్చు. ఇందులో మోటార్ని ఒక బ్యాటరీతో కనెక్ట్ చేశారు. ఇది ఎంత పవర్ఫుల్గా ఉంటుంది అంటే ఒకసారి ఛార్జ్ చేస్తే ఇది 25 నుంచి 30 కిలోమీటర్ల వరకు వస్తుంది. దీని మ్యాక్సిమం స్పీడ్ 20 km/h. ఫ్యూచర్లో ఈ బోర్డ్స్ స్కేట్ బోర్డ్స్ని రీప్లేస్ చేయవచ్చేమో కూడా. ఫ్యాక్ట్ నెంబర్ 4. మనం మన లైఫ్లో ఎన్నో అమేజింగ్ వస్తువులను చూస్తూ ఉంటాం. కానీ మనం ఇప్పుడు ఫోల్డింగ్ కార్ని చూద్దాం. ఇది ఒక ఎలక్ట్రిక్ కార్. దీని పేరు అర్మదిల్లో T. దీన్ని కొరియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ వాళ్ళు తయారు చేశారు. ఈ కార్లో యూనిక్ డిజైన్ని అలాగే పవర్ఫుల్ హైడ్రాలిక్స్ని వాడారు. వీటితో మనం కార్స్కి కమాండ్ ఇచ్చిన 15 సెకండ్లలో ఫోల్డ్ అయిపోతుంది. దీనికి ఉన్న టైనీ వీల్స్తో దీన్ని ఎక్కడైనా పార్క్ చేయవచ్చు. ఫ్యాక్ట్ నెంబర్ 3. ఈ విషయం మీకు తెలుసా? బ్రిటన్లో ఉన్న స్విఫ్ట్ బర్డ్ గాలిలో ఎగురుతూనే అన్నం తింటుంది, ఎగురుతూనే నీళ్లు తాగుతుంది, అలాగే ఎగురుతూనే నిద్రపోతుంది కూడా. మరి ఈ పక్షి ఎగురుతూనే ఎలా నిద్రపోతుంది అని అనుకుంటున్నారా? ఈ బర్డ్ ఒకవేళ నిద్రపోవాలనుకుంటే ఎక్కువ ఎత్తుకు వెళ్ళి అక్కడి నుంచి దాని రెక్కలను విప్పి ఫ్లోట్ చేయడం జరుగుతుంది. ఈ పక్షిలో అమేజింగ్ విషయం ఏంటంటే ఇది ఒకేసారి కంటిన్యూస్గా నిద్రపోదు. 2 నుంచి 4 నిమిషాల పాటు ఒక్కొక్క స్లాట్ లాగా నిద్రపోతుంది. అలాగే ఒక సర్వే ఏం చెప్పిందంటే ఈ బర్డ్ అనేది 3 నెలల్లో ఒకసారి మాత్రమే భూమి మీదకు వస్తుంది, మిగతా సమయంలో గాలిలోనే ఉంటుంది. ఫ్యాక్ట్ నెంబర్ 2. పరుగులు పెట్టే ప్రపంచంలో మనం మన మెంటల్ మరియు ఫిజికల్ హెల్త్ ఫిట్నెస్ కోసం ఎంతో కేర్ తీసుకుంటూ ఉంటాం. ఇందుకోసం మనం ఎంతో మనీని కూడా ఖర్చు చేస్తూ ఉంటాం. 2016లో సౌత్ కొరియా బయోరింగ్ అనే పేరుతో ఒక అమేజింగ్ రింగ్ని తయారు చేసింది. మనం ఒకసారిని దీన్ని ఒక రింగ్ లాగా మన చేతికి పెట్టుకుంటే కొన్ని గంటల్లోనే మీ హార్ట్ బీట్, బ్లడ్ ప్రెషర్, స్టెప్స్, స్లీపింగ్ అవర్స్, స్వెట్ లెవెల్స్లో చేంజెస్, వాటర్ డెఫిషియన్సీ, అలాగే మీ స్ట్రెస్ లెవెల్స్ని కూడా మెజర్ చేసి ఒక రిపోర్ట్ని మీకు ఇస్తుంది. అంతేకాదు ఇది మిమ్మల్ని టైం టు టైం గైడ్ చేస్తుంది కూడా. మీరు ఎప్పుడు నీళ్లు తాగాలి, ఎన్ని క్యాలరీస్ ఫుడ్ తీసుకోవాలి అని చెప్తుంది.
ఫ్యాక్ట్ నెంబర్ 1. ఆల్టరోస్ అనే ఒక కంపెనీ వెస్టిండీస్ మరియు ఆఫ్రికాలో ఉన్న విలేజెస్ పైన ప్రపంచంలోని మొట్టమొదటి హీలియం బ్యాట్ టర్బైన్ని తయారు చేసి ఆకాశంలోకి పంపింది. ఇది ఒక హీలియం బెలూన్. దీన్ని భూమిపైన 2000 అడుగుల ఎత్తులో ఉంచుతారు. ఇందులో ఉండే విండ్ టర్బైన్ ఎలక్ట్రిసిటీని జనరేట్ చేసి అక్కడ ఉన్న విలేజెస్కి పంపుతుంది. అంతేకాకుండా అక్కడి ప్రజలకి ఫ్రీ ఇంటర్నెట్ అలాగే మొబైల్ సర్వీసెస్ని కూడా ఇది ప్రొవైడ్ చేస్తుంది. మరి ఈ ఫ్యాక్ట్స్ కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.